ఆయన పట్టించుకుంటా నువ్వెంత, అసలు వాళ్ళ ఫ్యాన్స్ పట్టించుకుంటా నువ్వెంత, ఒక రవ్వ అంటారు చూసినా, రవ్వలో సగం అంత. అసలు నీ గురించి అసలు మ్యాటరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి మాట్లాడుకునే లేదు. నువ్వు కేవలం పవన్ కళ్యాణ్ సార్ని తిట్టడం వల్ల నువ్వు ఫేమ్ అవుతున్నావు అనుకుంటున్నావు, కానీ అదే నువ్వు అనుకుంటే మాత్రం నెక్స్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. నువ్వు మాట్లాడాలనుకుంటే మాట్లాడు, లేకపోతే పార్టీకి సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయి. పవన్ కళ్యాణ్ సార్ని కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కానీ ఇండస్ట్రీ గురించి కానీ మాట్లాడే అర్హత నీకు లేదు. సీరియస్గా చెప్తున్నా. నువ్వు ఇండస్ట్రీలో ఉండొచ్చు. నేను వాళ్ళ పేరు చెప్తాను, నేను ఎవరు చెప్పాలనుకున్నా వాళ్ళకి చెప్తున్నా. నువ్వు పేర్లు నాకు అవసరం లేదు, వాళ్ళకి మాత్రం క్లియర్ చెప్తున్నా. నోరు మాత్రం చాలా జాగ్రత్త పెట్టుకో. నేను ఎక్కడికైనా వస్తా, ఏమైనా చేయగల శక్తి మాత్రం నాకుంది. దయచేసి నోరు మాత్రం అదుపులో పెట్టుకో అని చెప్తాను. మళ్ళీ ఇది వార్నింగ్ లాంటిదేనా? వార్నింగ్ అన్నా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఒక వార్నింగ్ ఇస్తున్నా. ఇండస్ట్రీ గురించి కూడా, ఇండస్ట్రీలో నేనున్నా కాబట్టి ఇండస్ట్రీ గురించి కూడా ఒక క్లారిటీ అమ్మ నోరు పారేసుకుంటుంది. ఆ పారేసుకోవద్దని ఒక క్లారిటీతో నేను చెప్తున్నా. నోరు పారేసుకోతుంది కాబట్టి క్లియర్గా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ సార్ని కనిపిస్తే దండం పెట్టు, లేదంటే మాట్లాడు, లేదంటే ఆ పార్టీలో చేయడం, లేదంటే తను చేసే సినిమాలలో ఒక అవకాశం ఏమైనా అడుక్కో. అది పద్ధతి. లేకపోతే ఇండస్ట్రీలో తింటూ అసలు పవన్ కళ్యాణ్ సార్ గురించి నీకు ఏం అర్హత ఉందని మాట్లాడుతున్నావు, ఏ లెక్కన మాట్లాడుతున్నావు నాకైతే అర్థమైతే లేదు. ఒక క్లియర్గా అసలు అంటే ఈ మధ్యకాలంలో ఇదొకటి అయిపోయింది. అంటే జనాలకు ఒకటి కామన్గా ఒకటి అయిపోయింది. ఏంది, ఎవరైతే ఫేమ్లో ఉన్నారో వాళ్ళని తిడితే వీళ్ళు ఫేమ్ అవుతారు అన్న ఒక థాట్స్ అనేది ఉంది. అది గలీజ్ అలవాటు. ఎవరు చెప్పారో నీకైతే తెలియదమ్మా. దయచేసి అది మాత్రం మానుకో. ఇంకోసారి పవన్ కళ్యాణ్ సార్ గురించి మాట్లాడితే మాత్రం నేను మాట్లాడే అర్హత ఉండదు. ఇక వేరే వాళ్ళు ఎవరు వస్తారో ఇంకా వాళ్ళే వచ్చి నీతో మాట్లాడతారు. ఇది మాత్రం పద్ధతిగా నీట్గా చెప్తున్నామ్మా. నువ్వు వార్నింగ్ అనుకుంటావా, ఒక నా తమ్ముడు నాకు చెప్పినా నువ్వు ఫీల్ అవుతావా అన్నది నాకు నెక్స్ట్ విషయం. కానీ జాగ్రత్త. పవన్ కళ్యాణ్ స్టార్ గారి గురించి కానీ, ఇండస్ట్రీ గురించి కానీ, ఇండస్ట్రీలో ఉన్న పెద్దల గురించి కానీ ఇంకా మాట్లాడే అర్హత అయితే లేదు. దయచేసి ఇంత కామ్గా, ఇంత కూల్గా, నీట్గా చెప్తున్నా. ఇక ఆవేశం, కోపం వస్తే ఏం చేస్తామని కూడా అడుగుతావు. అడిగితే నేను చేయను. నేను చేయాల్సిన అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఇట్లా చిట్టుకేస్తే చాలు. ఇంకా నువ్వు ఎక్కడ ఏది మాట్లాడకుండా చేసే అర్హత వాళ్ళకి మాత్రం ఉంది. వాళ్ళ దాకా తెప్పించుకోక. వాళ్ళందరి తరఫున, పవన్ కళ్యాణ్ స్టార్ ఫ్యాన్స్ అందరి తరఫున నేను నిన్ను అడుగుతున్నా, నిన్ను మందలిస్తున్నా. నువ్వు మాత్రం అసలు కోపడకోక నీ తమ్ముడు అనుకొని నేను చెప్తున్నా. నీ పద్ధతి కోసం, నీ మంచితనం కోసమే నేను చెప్తున్నా. నీ భవిష్యత్తు బాగుండాలనే చెప్తున్నా. అదే అమ్మా, దయచేసి మాత్రం నువ్వు పవన్ కళ్యాణ్ సార్ని ఇంకోసారి ఒక మాట అన్నా నేను తట్టుకోలేను. అది పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్కి తెలిసిందనుకో, అది వేరే లెవెల్ వెళ్ళిపోతుంది.